స్టూడెంట్స్ ప్రీవియస్ క్లాస్లో నేను చెప్తుంది ఏంటంటే ఇక్కడ మనకి ఆండ్రూస్ కర్వ్ చెప్పుకునేటప్పుడు ప్రీవియస్ క్లాస్లో నేను ఎక్కడ ఆపానంటే ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. మనకి బి పాయింట్ వద్ద గ్యాస్ యొక్క లిక్విఫికేషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం ఎలా చెప్పుకుంటాము అంటే సేమ్ ప్రెజర్ వద్దే బి పాయింట్ సి పాయింట్ రెండు గమనిస్తే మనం సేమ్ పీడనం విలువ వద్ద ఒకే పీడనం విలువ వద్ద మనకి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఘనపరిమాణంలో సడన్గా తగ్గుదల వచ్చింది. ఈ స్ట్రైట్ లైన్ దేన్ని సూచిస్తుందంటే సడన్గా తగ్గుదల ఘనపరిమాణంలో ఒక సడన్గా తగ్గుదల అనమాట. సడన్గా మనకి డిక్రీజింగ్ అనేటువంటిది కనపడుతుంది సేమ్ ప్రెషర్ వద్ద. అంటే ఒకే పీడనం వద్ద కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఘనపరిమాణంలో సడన్గా తగ్గుదల దేనికి సంకేతం అంటే ఇక్కడ గ్యాస్ అనేటువంటిది లిక్విఫై అయింది, ద్రవంగా మారింది అనే దానికి సంకేతంగా చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఈ స్ట్రైట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ బీసీ కర్వ్ అనేటువంటిది మనం దేని తెలియజేస్తుందంటే గ్యాస్ అనేటువంటిది ఇక్కడ మనకి లిక్విఫై అవుతూ ఉంది, ఈ మధ్యలో లిక్విఫికేషన్ అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి దాన్ని సూచిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం పాయింట్కి వెళ్తే మీరు ఈ పాయింట్ కనుక వెళితే చూడండి ఒకసారి మళ్ళీ అది చదువుతూ ఎట్ పాయింట్ బి లిక్విఫికేషన్ ఆఫ్ ది గ్యాస్ స్టార్ట్స్ హెన్స్ ద వాల్యూమ్ డిక్రీజెస్ సడన్లీ ఎట్ ద సేమ్ ప్రెషర్. బికాజ్ ఆ ప్రెషర్ ఎంత ఇచ్చాడంటే 49.8 అట్మాస్ఫియర్ ఇచ్చాడు. బికాజ్ ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద లిక్విడ్ ఈజ్ మచ్ లెస్ దెన్ దట్ ఆఫ్ ది గ్యాస్. ఎందుకు అంత సడన్గా తగ్గుదల వచ్చిందంటే అక్కడ ఏం జరిగింది, సి పాయింట్ వద్ద లిక్విఫికేషన్ కంప్లీట్ అయింది. అంటే మనకి లిక్విఫికేషన్ ద్రవంగా మారింది కాబట్టి ఒక వాయువు కంటే ద్రవానికి చాలా తక్కువ ఘనపరిమాణం ఉంటుంది. The sudden decrease in volume of the gas at the same pressure is indicated by the horizontal part BC. ఇందాక చెప్పినట్టు బీసీ అనేటువంటి ఐసోధర్మంతో చూస్తే ఏంటిది సడన్ డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ at the same pressure is indicated by the horizontal part BC of the isotherm. At the point C the liquefaction is complete. ఇందాక చెప్పాను పాయింట్ సి వద్ద లిక్విఫికేషన్ అంటే వాయువు యొక్క ద్రవీకరణం అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. అండ్ ద ఇంక్రీజ్ ఆఫ్ ప్రెషర్ హ్యాస్ నౌ వెరీ లిటిల్ ఎఫెక్ట్ అపాన్ ది వాల్యూమ్. ఇప్పుడు నువ్వు సి పాయింట్ దాటిన తర్వాత ఇంకా ప్రెషర్ని పెంచుకుంటా పోయినా ఆ వాల్యూమ్లో పెద్దగా మార్పు అనేటువంటిది రాదు. ఎందుకంటే మనకి ద్రవాలపై పీడన ప్రభావం అనేటువంటిది చాలా లిటిల్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ద్రవాలపై పీడన ప్రభావం అనేటువంటి లిటిల్ ఎఫెక్ట్ని చూస్తుంది. అదే ఇక్కడ చెబుతున్నాడు బికాజ్ ఇంక్రీజ్ ఆఫ్ ద ప్రెషర్ హ్యాస్ నౌ వెరీ లిటిల్ ఎఫెక్ట్ అపాన్ ద వాల్యూమ్ బికాజ్ లిక్విడ్స్ ఆర్ వెరీ లిటిల్ కంప్రెసిబుల్. లిక్విడ్స్ అనేటువంటివి చాలా లిటిల్గా కంప్రెసిబుల్ అవుతాయి. హెన్స్ ఏ స్టీప్ లైన్ సిడీ ఈజ్ అప్టైన్డ్. ఇక్కడ మనకి దాన్నే ఈ కరువు ద్వారా చూపించారు, సిడీ కరువు. దాని కనుక మీరు చూస్తే చాలా జాగ్రత్త ఇది సిడీ కరువు. దిస్ ఈజ్ ఏ స్టీప్ లైన్ స్ట్రైట్గా చక్కగా మరి స్టీప్ లైన్ ఇలా మనకి చేంజ్ అనేటువంటిది ఈ కరువుకి చాలా తేడా ఉంది. ఏంటంటే ఇక్కడ తేడా ఏంటంటే వాట్ ఎవర్ ద ప్రెషర్ నువ్వు ఎంత పెంచుకున్నప్పటికీ వాల్యూమ్లో తగ్గుదల అనేటువంటి చాలా లెస్గా ఉంటుంది అనమాట. ఎందుకని లిక్విడ్స్పై మనకి ప్రెషర్ ఎఫెక్ట్ అనేటువంటిది గ్యాసెస్తో పోల్చుకుంటే చాలా లిటిల్గా ఉంటుంది. అది ఓకేనా. అది నెక్స్ట్ మనం మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ఐసోథర్మ్ ఎట్ 21.5 degrees. మొదటిది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏబిసిడి కరువు. నెక్స్ట్ ఏంటంటే ఈఎఫ్జిహెచ్ కరువు చూద్దాం. ఈఎఫ్జిహెచ్ అంటే ఏ కరువు గురించి అంటే ఇది ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఐసోథర్మ్ ఎట్ 21.5 degrees centigrade. The isotherm EFGH at 21.5 degrees centigrade is also similar with the ABCD curve.
అంటే ఇక్కడ మనకి ద లిక్విఫికేషన్ స్టార్ట్స్ ఎట్ హై ప్రెషర్ అంటే మనం ఇక్కడ పాయింట్ ఎఫ్ అన్నాడు, పాయింట్ ఎఫ్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఈ అనేటువంటిది మనం లో ప్రెషర్గా తీసుకున్న లో ప్రెషర్ వాల్యూ, ఇది దాని మీద కొంచెం హై ప్రెషర్ వాల్యూ, ఇది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది ఇంకా హెచ్ అనే పాయింట్ అనేటువంటి ఇంకా హై ప్రెషర్ వాల్యూ. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎట్ ఎఫ్ లిక్విఫికేషన్ స్టార్ట్స్ అనమాట, లిక్విఫికేషన్ స్టార్ట్స్ ఎట్ పాయింట్ జీ. ఎఫ్ దగ్గర ఏమో లిక్విఫికేషన్ స్టార్ట్ అవుద్ది, జీ దగ్గర వచ్చేసరికి మనకి లిక్విఫికేషన్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. మనకి ఇక్కడ ద హారిజాంటల్ పోర్షన్ జిఎఫ్ ఆర్ ఎఫ్జీ వేర్ లిక్విఫికేషన్ టేక్స్ ప్లేస్. ఇక్కడ లిక్విఫికేషన్ అనేటువంటిది టేక్స్ ప్లేస్ అవుతుంది. ఇక్కడ ద రేంజ్ ఆఫ్ వాల్యూమ్ ఓవర్ విచ్ లిక్విడ్ అండ్ వేపర్ కోఎగ్జిస్ట్ ఈజ్ స్లైట్లీ షార్ట్. ఇక్కడ మనకి బీసీ కరువుతో పోల్చుకుంటే జిఎఫ్ కరువు కొంచెం చిన్నదిగా ఉంది, అంటే కొంచెం షార్ట్గా ఉంది. అంటే ఇక్కడ మనకి దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనకి ఒక మాట చెప్పొచ్చు ఏంటంటే సేమ్ ప్రెషర్ వద్ద మనకి సడన్గా ఎఫ్ దగ్గర ఉన్నటువంటి వాల్యూము జీ దాకా తగ్గిపోయింది. కాబట్టి ఈ టైమ్ ఆఫ్ స్పాన్లో ఏం జరిగిందంటే మనకి లిక్విఫికేషన్ అనేటువంటిది జరిగింది. ఇక్కడ మనకి ఈ వాల్యూమ్ రేంజ్లో ఏంటంటే మనకి లిక్విడ్ వేపర్ రెండు కూడా కోఎగ్జిస్ట్ అయి ఉంటాయి, ఒకదానికొకటి కోఎగ్జిస్టెన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఐసోథర్మం 31.1 డిగ్రీ సెంటిగ్రేడ్, 31.1 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఐసోథర్మం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది 31.1 degrees. As the temperature raised above the 21.5 degree centigrade, అంటే 21.5 డిగ్రీల కన్నా ఈ ఉష్ణోగ్రతను పెంచితే the horizontal portion becomes shorter and shorter until at 31 degree centigrade it reduced just to a point. అంటే మనకి ఫస్ట్ ఏబిసిడి కరువులో ఈ హారిజంటల్ బీసీ కరువు అనేది కొంచెం పెద్దగా లాంగ్గా ఉంది, తర్వాత కొంచెం షార్ట్ అయింది, కొంచెం జిఎఫ్ కరువు బీసీ కరువుతో పోలిస్తే తక్కువగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు 21.5 డిగ్రీస్ కాడి నుంచి టెంపరేచర్ పెంచుకుంటూ వెళ్తే ఆ హారిజంటల్ లైన్ అనేటువంటిది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎట్ 31.1 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఆ హారిజంటల్ లైన్ అనేటువంటి ఇట్ బికమ్ ఏ పాయింట్, జస్ట్ ఏ పాయింట్. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది ఎక్స్ అనమాట. ఎక్స్ అనేటువంటి దాంతో మనం ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. దాని అర్థం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అబౌవ్ 31.1 డిగ్రీ సెంటిగ్రేడ్ ద ఐసోథర్మ్ ఈజ్ కంటిన్యూస్. ఐసోథర్మ్ కంటిన్యూస్ అంటే అర్థం ఏంటంటే, అర్థం ఏంటి, ఇలా మనకి ఈ విధంగా అనేటువంటిది రాదు, ఈ విధంగా అనేటువంటిది రాదు. అంటే 31.1 డిగ్రీ కన్నా కూడా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఈ ఐసోథర్మ్ అనేటువంటిది ఈ విధంగా కంటిన్యూస్గా ఉండదు. మధ్యలో హారిజంటల్ లైన్స్ రావడం, అదేవిధంగా స్టీప్స్ రావడం, పాయింట్స్ రావడం అనేటువంటిది ఏముండదు, ఈ విధంగా కంటిన్యూస్గా ఉంటుంది. అదే వాడు చెబుతున్నాడు ఇక్కడ. ఏంటి వాడు చెప్పింది, అబౌవ్ 31.1 డిగ్రీ సెంటిగ్రేడ్ ద ఐసోథర్మ్ ఈజ్ కంటిన్యూస్. దెర్ ఈజ్ నాట్ ఈవెన్ ఏ పాయింట్ ఆఫ్ హారిజంటల్ లైన్. హారిజంటల్ లైన్కి సంబంధించిన పాయింట్ కూడా ఉండదు అనమాట. అది దెర్ ఈజ్ నాట్ ఈవెన్ ఏ పాయింట్ ఆఫ్ హారిజంటల్ లైన్. దిస్ షోస్ దట్ అబౌవ్ 31.1 degree centigrade the liquefaction of gas does not takes place at all. అంటే 31.1 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద గ్యాస్ అనేటువంటిది లిక్విఫై కాదు. లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాస్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ ఎట్ ఆల్. అంటే 31.1 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద లిక్విఫికేషన్ అనేటువంటిది జరగదు, అంటే వాయువుల ద్రవీకరణం అనేటువంటిది జరగదు. హవెవర్ ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పటికీ జరగదన్నమాట. సో పాయింట్ ఎక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రిటికల్ పాయింట్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్. కాబట్టి ఇక్కడ పాయింట్ ఎక్స్ని ఏమని పిలుస్తారంటే క్రిటికల్ పాయింట్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్. అంటే మనకి
ఈ క్రిటికల్ పాయింట్ అని ఎందుకన్నామంటే దీన్ని క్రిటికల్ అబౌవ్ విచ్ ద లిక్విఫికేషన్ కెనాట్ టేక్స్ ప్లేస్ అనమాట. ద టెంపరేచర్ అబౌవ్ విచ్ ద లిక్విఫికేషన్ కెనాట్ టేక్స్ ప్లేస్, దిస్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రిటికల్ టెంపరేచర్. ఈ టెంపరేచర్నే క్రిటికల్ టెంపరేచర్ అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. అంటే ఈ క్రిటికల్ పాయింట్ వద్ద ఏంటంటే మనకి క్రిటికల్ పాయింట్ కింద ఏమైంది, లిక్విడ్ వేపర్ అనేటువంటి ఒకదానికి కోఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. కానీ ద డిస్టింక్షన్ బిట్వీన్ లిక్విడ్ అండ్ వేపర్ స్టేట్ డిజపియర్ అట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ వద్ద ఈ లిక్విడ్ వేపర్ డిస్టింక్షన్ అనేటువంటిది డిజపియర్ అవుద్ది. సో ఇట్ ఈజ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎగ్జిస్ట్స్ ఇన్ ఏ స్టేట్ కాల్ ద క్రిటికల్ స్టేట్. ఈ పాయింట్ వద్ద కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఒక స్టేట్లో ఒక స్థితిలో ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ని ఏమన్నా క్రిటికల్, ఈ స్టేట్ని ఏమంటారంటే క్రిటికల్ స్టేట్ అంటారు, క్రిటికల్ స్టేట్. ద ఐసోథర్మ్ పాసింగ్ త్రూ ద క్రిటికల్ పాయింట్ ఈజ్ కాల్డ్ క్రిటికల్ ఐసోథర్మ్. ఇక్కడ మనకి క్రిటికల్ ఐసోథర్మ్ అంటే ఎవరని చెప్పుకోవచ్చు, సిఎక్స్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ క్రిటికల్ పాయింట్ గుండా వెళ్ళేటువంటి ఆ వక్రాన్ని, కరువునే ఏమని పిలుస్తారు అంటే, గుర్తుపెట్టుకుని ఏమని పిలుస్తారంటే ద ఐసోథర్మ్ పాసింగ్ త్రూ ద క్రిటికల్ పాయింట్ ఈజ్ కాల్డ్ క్రిటికల్ ఐసోథర్మ్. సందిగ్ధ సమోష్ణోగ్రత రేఖ అంటారు. అంటే ఈ సందిగ్ధ బిందువు గుండా ప్రయాణించేటువంటి వక్రాన్నే ఏమని పిలవచ్చు అంటే సందిగ్ధ సమోష్ణోగ్రత రేఖ అంటారు. ద ఐసోథర్మ్ passing through the critical point is called the critical isotherm. X is the point where there is no distinction between liquid and vapor states of gas. It is called critical point. And the gas at this point is said to be in critical state. ఈ క్రిటికల్ పాయింట్ దగ్గర గ్యాస్ అనేటువంటి దాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే అది క్రిటికల్ స్టేట్లో ఉంది అని చెప్పొచ్చు. ద ఐసోథర్మ్ పాసింగ్ త్రూ క్రిటికల్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రిటికల్ ఐసోథర్మ్. ఆల్రెడీ చెప్పుకున్నాం, ఓకేనా, ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. ద టెంపరేచర్ కరస్పాండింగ్ టు క్రిటికల్ ఐసోథర్మ్ ఈజ్ నోన్ యాజ్ క్రిటికల్ టెంపరేచర్. క్రిటికల్ ఐసోథర్మ్కి కరస్పాండింగ్గా ఉన్నటువంటి టెంపరేచర్నే క్రిటికల్ టెంపరేచర్ అంటారు. కార్బన్ డైఆక్సైడ్కి ఈ క్రిటికల్ టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే 31.1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. మనం జాగ్రత్తగా గమనిస్తే క్రిటికల్ టెంపరేచర్ని ఈ విధంగా కూడా డిఫైన్ చేయొచ్చు. ఏంటంటే ఇట్ ఈజ్ క్రిటికల్ టెంపరేచర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద మ్యాక్సిమం టెంపరేచర్ అట్ విచ్ లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాస్ కెనాట్ బి టేక్స్ ప్లేస్. లిక్విఫికేషన్ ఆఫ్ ద టెంపరేచర్ అబౌవ్ విచ్ ద లిక్విఫికేషన్ కెనాట్ బి టేక్స్ ప్లేస్. అదే ఇక్కడ మనకి చెప్తున్నాడు, వాడు ఏమని చెబుతున్నాడంటే నో గ్యాస్. ఇక్కడ ఏమని చెబుతున్నాడో జాగ్రత్తగా చూడండి. నో గ్యాస్ కెన్ బి లిక్విఫైడ్ అబౌట్స్ క్రిటికల్ టెంపరేచర్ హౌ హై ద ప్రెషర్ మే బి. ఎంత హై ప్రెషర్ ఉన్నప్పటికీ క్రిటికల్ టెంపరేచర్ కంటే అబౌవ్ టెంపరేచర్ వద్ద మనకి గ్యాస్ అనేది లిక్విఫై కాదు. ప్రతి గ్యాస్ కూడా యాజ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ క్రిటికల్ టెంపరేచర్. ఫర్ కార్బన్ డైఆక్సైడ్ ఇట్స్ వాల్యూ ఈజ్ 31.1 డిగ్రీ సెంటిగ్రేడ్ అబౌవ్ విచ్ ద ఐసోథర్మ్ ఈజ్ కంటిన్యూస్ అండ్ నో లిక్విఫికేషన్ అక్కర్ ఎట్ ఆల్. మనకి ఈ క్రిటికల్ టెంపరేచర్ కన్నా హైయెస్ట్ ఉష్ణోగ్రత వద్ద మనకి ఈ ఐసోథర్మ్ అనేటువంటిది గ్రాఫ్ అనేటువంటిది కంటిన్యూస్గా ఉంటుంది. హారిజంటల్ లైన్స్ రావడం లేదా పాయింట్స్ రావడం ఇలాంటివి ఏమీ ఉండదు. నెక్స్ట్ కంటిన్యూటీ ఆఫ్ స్టేట్. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి ఈ పాయింట్ చదవండి. ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ దట్ ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు కన్వర్ట్ లిక్విడ్ CO2 into gas and vice versa without any discontinuity. ఎలాంటి డిస్కంటిన్యూటీ లేకుండా మనం ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. ఏంటి ఆ పాసిబిలిటీ? కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ కార్బన్ డైఆక్సైడ్ టు గ్యాస్. అంటే ఏంటి? దట్ ఈజ్ వితౌట్ హ్యావింగ్ మోర్ దాన్ వన్ ఫేజ్ అట్ ఎనీ టైమ్. If we join the ends of the horizontal portions of the various isotherms.
and the critical points x. The boundary is obtained. Liquid and gas coexist within the boundary curve, while either liquid or the gas exists outside the boundary curve. ఇక్కడ మనకి జాగ్రత్తగా గమనిస్తే దీని అర్థం ఏంటంటే, ఒకసారి మళ్ళీ చదువుతున్నాను వినండి. If we join the ends of the horizontal portion of the various isotherms and the critical point x, a boundary is obtained, that is which is shown by dotted line. Liquid and gas coexist within the boundary curve, while either the liquid or the gas exists outside the boundary curve. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒకసారి మనం గ్రాఫ్ దగ్గరికి వెళ్దాం. గ్రాఫ్ దగ్గర ఏమన్నాడు, మనం ఇది ఈ గ్రాఫ్లో ఏంటి, డిఫరెంట్ టెంపరేచర్ వద్ద మనకి డిఫరెంట్ ఐసోథర్మ్స్ మనం గీసే కార్బన్ డైఆక్సైడ్కి. వాడు ఏం చేస్తాం, ఇక్కడ మనకి ఈ గ్రాఫ్లో జాగ్రత్తగా గమనిస్తే ఎక్స్ అనేటువంటి క్రిటికల్ పాయింట్ ఉంది, జిఎఫ్ బీసీ అనేటువంటి హారిజంటల్ లైన్స్ ఉన్నాయి. ఈ హారిజంటల్ లైన్స్ని మరియు ఎక్స్ని కలుపుకుంటూ మనం ఒక డాటెడ్ లైన్ చూపించిన విధంగా ఒక డాటెడ్ లైన్ కలుపుకుంటూ గీస్తే, అంటే సిని అదేవిధంగా జీని, ఎక్స్ని, ఎఫ్ని, బీని కలుపుకుంటూ మనం ఈ ఎక్స్ యాక్సిస్ మీదకి కనుక కలుపుకుంటూ గీస్తే మనకి ఏమొస్తుంది అంటే, ఒక మీరు ఇక్కడ చెప్పినట్టు ఏమొస్తుంది, ఒక బౌండరీ వస్తుంది. దిస్ ఈజ్ ద బౌండరీ సర్ఫేస్ వస్తుంది. వాడు ఏం చెప్తున్నాడు అంటే, విత్ ఇన్ దిస్ బౌండరీ ద లిక్విడ్ అండ్ వేపర్ కోఎగ్జిస్ట్, ఒకదానికొకటి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఇక్కడ ఒకదానికొకటి కోఎగ్జిస్ట్ అయి ఉంటాయి లిక్విడ్ వేపరు. అవుట్ సైడ్ దిస్ మనకి లెఫ్ట్ సైడ్ ఏమో లిక్విడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో మనకి గ్యాస్ ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే అర్థం ఏంటి చెప్పండి? లెఫ్ట్ సైడు రైట్ సైడ్ అని చెబుతున్నాను, మీకు అర్థమైందో లేదు. కానీ లెఫ్ట్ సైడు రైట్ సైడ్ అంటే, రైట్ సైడ్ అంటేనేమో హైయెస్ట్ వాల్యూమ్స్ అనే అర్థం, లెఫ్ట్ సైడ్ అంటే లోయెస్ట్ వాల్యూమ్స్ అయితేనేమో లిక్విడ్ రూపంలో ఉంటుంది అవుట్ ఆఫ్ దిస్ బౌండరీ. ఈ బౌండరీకి వెలుపల తక్కువ ఘనపరిమాణాల వద్ద ఏమో ద్రవ రూపంలో ఉంటుంది, ఎక్కువ ఘనపరిమాణాల వద్ద ఏమో మనకి వాయు రూపంలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అదే ఈ పారా యొక్క సారాంశం. దాన్ని కంటిన్యూటీ ఆఫ్ స్టేట్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది, అది చెప్పుకుందాం. ఏంటి ఆ పాయింట్ ఏంటంటే, ఆల్ అదర్ గ్యాసెస్ గివ్ సిమిలర్ ఐసోథర్మ్స్. అన్ని వాయువులు కూడా మనకి సేమ్ ఐసోథర్మ్స్నే ఇస్తాయి, ఎక్సెప్ట్ దట్ ద లెంత్ ఆఫ్ హారిజంటల్ పోర్షన్స్ అండ్ ద పీక్ ఆఫ్ ద డాటెడ్ పెరాబోలా ఆర్ డిఫరెంట్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అన్నీ ఇలాంటి ఐసోథర్మ్స్ని ఇస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే, ఆ హారిజంటల్ పోర్షన్ యొక్క లెంత్ అనేటువంటిది కానీ, అదేవిధంగా పీక్ ఆఫ్ ది డాటెడ్ పెరాబోలా ఆర్ డిఫరెంట్. అంటే మనం పెరాబోలా అంటే ఇలా గీసాం, డాటెడ్ లైన్స్తో గీసాం అనమాట. మీరు కనుక చూస్తే తెలుస్తుంది, ఇలా గీసాం పెరాబోలా, హారిజంటల్ లైన్స్ అన్నింటినీ వాటి యొక్క ఎండ్స్ కలుపుకుంటూ గీసాం క్రిటికల్ పాయింట్ని. ఈ పోర్షన్ అనేటువంటిది మారచ్చు, లేదా హారిజంటల్ లైన్స్ అనేటువంటి యొక్క లెంత్ మారచ్చు, కానీ అన్ని గ్యాసెస్ కూడా సేమ్ ఐసోథర్మ్స్ అనేటువంటివి వస్తాయి, డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ది గ్యాస్. ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, గ్యాస్ యొక్క నేచర్ మీద ఆధారపడి ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో ప్లీజ్ స్టూడెంట్స్, listen 2 or more times. While you are listening, make a notes. When you are making notes while listening, then you got a perfect lecture from this video. Thank you one and all. Bye.